మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎక్కడ నేను రోగంతో ఏమైపోతానో, లేదంటే బయటికి వెళ్ళిపోతే ఎక్కడ యాక్సిడెంట్ అయి చనిపోతానేమో, లేదంటే నా కుటుంబ పరిస్థితి ఏంటో, నా సంఘం ఏందో అని ఇలా భయంతో చనిపోయేటోళ్ళు ఉన్నారు. అలాంటి భయాలన్నీ నీకు ఉండకూడదు అంటే నీవు దేవుని యందు భయభక్తులు గలవాడిగా నీవు జీవిస్తే నీకు ఆయన దూత కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. అప్పుడు నీకు ఎటువంటి భయం ఉండదు. రోగం వస్తుందని కానీ, ప్రమాదం జరుగుతుందని కానీ, కుటుంబం గురించి కానీ, సంఘం గురించి కానీ. ఎందుకంటే నీ సంఘము చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ ఆరోగ్యము చుట్టూ, నీ ప్రయాణం చుట్టూ దేవుని దూత కావలి ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి భయం లేకోకుండా బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని దూతల చేత కాపాడబడుతూ రక్షింపబడండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది అదవుతుందేమో, ఇదవుతుందేమో అని చెప్పేసి భయముతోనే కాలాన్ని గడుపుతూ మరణించే వాళ్ళు ఎంతోమంది. అటువంటి వారిగా నీ బిడ్డలు జీవించడానికి వీల్లేదు. ప్రతి బిడ్డ మీద నీ కంచె, నీ కాపుదల ఉంచి వారికి ఆ భయాలన్నీ తొలగించి నీ దూత కావలి ఉండి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.